చాప్టా కే వాళ్ళు దరఖాస్తు ఇచ్చారు. చాప్టా కేలోని తుకారాం రెడ్డి 40 మంది, మా 40 మందికి ఒక చాప్టా కే గ్రామము, మండలం నారాయణఖేడు, మాకు 40 మందికి రుణమాఫీ కాలే, జర అసెంబ్లీలో వాడిని గట్టిగా అడుగు అని నాకు కాగితం ఇచ్చారు. ఇప్పుడు ఇచ్చారు, ఇవాళ ఇచ్చిన కాగితం ఇది. రేవంత్ రెడ్డి ఏమంటుండు, దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి రుణమాఫీ అయిపోయింది అంటుండు. భూమి బద్దలు కాలేదు, భూకంపం రాలేదు, సూర్యుడు తూర్పున్నే ఉదయించిండు, అయినా కూడా ఇవాళ రుణమాఫీ మాత్రం కాలే. అయిందా? ఊకేం డిస్టర్బ్ చేస్తున్నారు అన్నాడు. అయిందా? ఎక్కడున్నదో గక్కడనే అయింది. సో దీన్ని బట్టి మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఆయన మాటలు మాట్లాడతాడు తప్ప రేవంత్ రెడ్డి మాటలు నమ్మితే శంకరగిరి మాన్యాలు పట్టినట్టే. ఏది కూడా నిజం కాదు. ఒక్కటి కూడా ఇప్పటి వరకు మాట మీద నిలబెట్టుకోలే. గా భద్రాద్రి రాముడి మీద ఒట్టు పెట్టి మోసం చేసిన వాడికి పోగొడతాడా? ముంగడ పడతాడా? దయచేసి ఆలోచన చేయండి. రైతు బంధు, అది కూడా ఒకసారి మాట్లాడదాం. రైతు బంధు ఏమైంది? పోయినసారి యాసంగి ఎన్ని ఎకరాలు పడ్డదే రైతు బంధు? ఎన్ని ఎకరాలు పడ్డదే? 2 ఎకరాలు పడ్డది. మరి మిగతా సంగతి గోవిందా? యాసంగిలో రైతు బంధు వేసేటప్పుడు సిద్దిపేటకు వచ్చింది నా దగ్గరికి. మార్చి 22 వచ్చి, ఇగో రైతు బంధు స్టార్ట్ చేస్తున్నా, ఇవాళ 1 ఎకరానికి వేస్తున్నా, 45 రోజుల్లో 9,000 కోట్లు మొత్తం రైతు బంధు వేస్తా అన్నాడు. పడ్డదా? ఎట్లా చెప్పిండో చూడు ఒకసారిగా. ఇవాళ మార్చి 20